హైబ్రిడ్ ఫండ్స్. రాజ్కి అధిక రిటర్న్ సాధించాలనే కోరిక ఉన్నప్పటికీ స్టాక్ మార్కెట్ హెచ్చు తగ్గులు చూసి భయపడుతున్నాడు. కుమార్ దంపతులకి తమ పెట్టుబడి బాగా పెరగాలని, ఆ డబ్బుతో తమ చిన్నారిని విదేశాల్లో చదివించాలని కోరిక ఉంది. ఆయిషాకి తన పోర్ట్ఫోలియోని విభిన్నంగా మార్చాలని ఉన్నప్పటికీ అంత సమయం గాని నైపుణ్యం గాని లేదు. ఈ ఇన్వెస్టర్లందరికీ విభిన్న ఆర్థిక లక్ష్యాలున్నప్పటికీ వాళ్ల లక్ష్యం మాత్రం ఒక్కటే, వాళ్ళకి మంచి లాభాలు కావాలి, కానీ రిస్క్ ఎక్కువగా ఉండకూడదు. హైబ్రిడ్ ఫండ్స్ తో బిల్ట్ ఇన్ అసెట్ అలొకేషన్ అనేది ఇలాంటి విభిన్న ఇన్వెస్టర్లకు సరైనది కాగలదు. ఈ ఫండ్స్ లో పెట్టుబడిని ఈక్విటీ మరియు డెట్ అనే మెరుగైన పోర్ట్ఫోలియోలోకి మళ్లిస్తారు. కంపెనీలు మంచి లాభాలు ఆర్జించినప్పుడు మరియు స్టాక్ మార్కెట్లు పెరిగినప్పుడు ద్రవ్యోల్బణాన్ని అధిగమించే ఈక్విటీ రిటర్న్స్ ద్వారా రాజ్కి ప్రయోజనం లభిస్తుంది. వాటి పరిస్థితి బాగోలేనప్పుడు డెట్ నుండి వచ్చే స్థిరమైన వడ్డీ చెల్లింపుల ద్వారా అతని రిటర్న్స్ కి రక్షణ లభిస్తుంది. హైబ్రిడ్ ఫండ్లనేవి పూర్తి స్థాయి డెట్ ఎంపికల కంటే మెరుగైన రాబడి అందించడమే కాకుండా పూర్తి స్థాయి ఈక్విటీల కంటే తక్కువ అస్థిరతతో ఉంటాయి. కాబట్టి దీర్ఘకాలంలో ఇవి స్థిరమైన వృద్ధికి అనువుగా ఉంటాయి. ఇన్వెస్టర్లు ఈక్విటీ ఎక్స్పోజర్ నుండి అదనపు లాభాలను ఆస్వాదించవచ్చు. అందుకోసం వాళ్ళు స్థిరత్వాన్ని త్యాగం చేయాల్సిన అవసరం లేదు. హైబ్రిడ్ ఫండ్స్ లో ఈక్విటీ మరియు డెట్ రెండూ కలిసుంటాయి. మీకు ప్రశాంతత అందిస్తాయి. హైబ్రిడ్ ఫండ్లు ప్రత్యేకించి ఓపెన్ ఎండ్ గా ఎలాంటి లాకింగ్ పీరియడ్ లేకుండా ఉంటాయి. కాబట్టి మీ లక్ష్య సాధన కోసం లేదా మీ అవసరాలు తీర్చుకోవడం కోసం మీరెప్పుడైనా ఈ ఫండ్ను రీడీమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ నష్టాలకు లోబడి ఉంటాయి. స్కీమ్ సంబంధిత పత్రాలన్నింటినీ జాగ్రత్తగా చదవండి.